హలో జగదాత్రి మేడం, మీరు అడిగినట్టే యువరాజ్ సార్కి దగ్గరయ్యి నిషిక మేడంని పూర్తిగా నమ్మేలా చేశాను. మీరు చెప్పినట్టు చేశాను కదా మేడం. నా ప్రాణం కాపాడిన దేవతవి అనుకున్నాను కదే. నా వెనకే ఉండి ఇదంతా నడిపించి నా కాపురాన్ని కూల్చి దయ్యానివని అస్సలు తెలుసుకోలేకపోయాను. ఒక్కసారి నమ్మినందుకు ఎంత మోసం చేశావే. పర్లేదు కేదార్, నేనేం బాధపడటం లేదు. ఇలా అవుతుందని నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను. అయినా నా లైఫ్లో అంత హ్యాపీనెస్ ఎక్కువ రోజులుండదని, నిషికకి నాకు మళ్ళీ మనస్పర్ధలు వస్తాయని నేను ముందే చెప్పాను కదా. నిషి నన్ను తిట్టడం కొట్టడం నాకేం కొత్త కాదు కేదార్. కానీ ఇన్ని రోజులు నిద్ర లేవగానే నిషిక అక్క అక్క అని నా చుట్టూ తిరగడం అలవాటైపోయింది కదా. మళ్ళీ రేపటి నుంచి నన్ను చూడగానే అసహించుకుంటుంది. నా మీద పీకల వరకు కోపంలో ఉంటుంది. నా బాగు కోసం పూజలు చేసిన మనిషి రేపటి నుంచి నా నాశనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ దేవుడికే నా బాధలు చూసి పాపం అనిపించి నిషి మనసు మార్చడం చెప్పావు కదా. మరిప్పుడు నేనేం చేశానని కోపంతో నిషిక మనసు మళ్ళీ మార్చేశాడు. నువ్వేం చేయలేదు దాత్రి, చేసింది ఆ దివ్యాంకనే. నిషిక తన వైపు ఉంటేనే తన ఇంట్లోకి ఎంట్రీ ఉంటుంది, అక్కకి దగ్గరగా ఉండగలదు. ఎప్పుడైతే సోనీ ఇంట్లో నిషి దివ్యాంకని చూసిందో ఇక నిషి తనని లైఫ్లో నమ్మదు అని అర్థమైపోయి ఉంటుంది. అందుకే ఇలా ప్లాన్ చేసి సోనీ వెనకున్న మనిషి నువ్వేనని నిషిని నమ్మేలా చేసింది. ప్లాన్ చేసింది దివ్యాంకనే అయినా ఇంట్లో ఉండి దివ్యాంకకి హెల్ప్ చేసింది అత్తయ్య గారే కదా కేదార్. అయినా కొడుకు కాపురాన్ని కూల్చేస్తున్నా ఆ దివ్యాంక నమ్మిన అత్తయ్య గారు నన్నెందుకు నమ్మలేకపోయింది? ఒక క్రిమినల్ని నమ్ముతున్నారు కేదార్ వాళ్ళు. అందులో కొంచెం నమ్మకం కూడా నా మీద వరకు లేదా అని బాధగా ఉంది. గొర్రె ఎప్పుడు కసాయివాణ్ణే నమ్ముతుందని ఊరికే అనలేదు దాత్రి. అబద్ధాలు అందంగా ఉంటాయి కాబట్టే అందరూ నమ్ముతారు. అబద్ధానికి ఉన్న విలువ నిజానికి లేదు దాత్రి. దివ్యాంక సోనీని యువరాజ్కి దగ్గర చేసి తనేం చేయాలనుకుంటుందో నాకైతే తెలీదు, కానీ దానివల్ల నిషిక కాపురం కూలిపోతుంది కేదార్. ఈ విషయం నిషిక అర్థం చేసుకోకుండా